హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ టైంలో ఆలూతో స్నాక్స్‌ని ఎట్లా తయారు చేయాలో చూసేద్దాం. అదేనండి ఆలూ బజ్జీ. దీనిని కెచప్‌తో కలిపి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. దీనికోసం ముందుగా ఒక పొటాటోని తీసుకొని దానిపైన ఉన్న తొక్కుని తీసేసి మంచిగా ఒకసారి కడిగేసుకొని ఇట్లా స్లైసర్‌తో చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవాలండి. కావాలంటే మనం చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. కానీ చాకుతో కట్ చేస్తే మందంగా వచ్చేస్తాయండి. ఇట్లా స్లైసర్‌తో కట్ చేస్తే ఇదిగోండి ఇట్లా సన్నగా వస్తాయి. తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసేసుకొని దానిలోకి కొంచెం శనగపిండిని యాడ్ చేసి దానిలోకి మనకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని, అదేవిధంగా చిటికెడు పసుపుని, తర్వాత మనకి టేస్ట్‌కి సరిపడా కారాన్ని వేసేసి తర్వాత కొంచెం జీరాతో పాటుగా కొంచెం వాముని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. వాముని యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. వాముని యాడ్ చేసిన తర్వాత కొంచెం గరం మసాలాని, దానితో పాటుగా చిటికెడు కుకింగ్ సోడాని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకునేటప్పుడు పకోడీ పిండి కలుపుకున్నట్టు కలుపుకో అవసరం లేదు. ఇట్లా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటే సరిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి గ్యాస్ వెలిగించి గ్యాస్ పైన కడాయి పెట్టేసి కొంచెం నూనెని యాడ్ చేసి నూనెని వేడి చేసుకోవాలి. ఇట్లా వేడైన తర్వాత మనం పొటాటోని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటిని మనం కలుపుకున్న పిండిలోకి వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత వాటిని ఇలా వేడైన నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడు గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మనం వేసేలోపే అవనేవి మాడిపోతాయి, తర్వాత ఆయిల్ని కూడా పీల్చేస్తాయి. సో సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ని కూడా పీల్చవు, ఇట్లా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇట్లా వెనక్కి ముందుకి టర్న్ చేసి 5 మినిట్స్ వేయించుకున్నట్లయితే వేడి వేడి ఆలూ బజ్జీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.